అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ముందుగా ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆరాధనలో చదవబడిన లేఖన భాగం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఈ యొక్క లేఖన భాగాన్ని సమయం ముందు మనం ధ్యానించబోతున్నాం. దేవుడు పరిశుద్ధుల నుంచి కోరుకుంటుంది ఏంటంటే పట్టుదల కలిగి ఉండాలి. ఏ విషయంలో పట్టుదల కలిగి ఉండాలి? పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయటానికి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. పూర్ణమైన పట్టుదల. మనం ఏదైనా సాధించేంత వరకు దాని కొరకు పోరాడుతూనే ఉంటాం. అటువంటి పోరాట పటిమ అనేది ఏ విషయంలో కూడా ఉండాలంట? ప్రార్థించే విషయంలో, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే విషయంలో కూడా మనము పట్టుదలను కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు, సమస్తము దేవునికి తెలియజేయటము, దేవుడిపై ఆధారపడటము అనేది మనము ప్రార్థన ద్వారా తెలియపరచగలము మన యొక్క విశ్వాసాన్ని. ఎవరైతే సమస్తం దేవుని వల్లనే కలుగుతాయి అని నమ్ముతారో, విశ్వసిస్తారో వారు ప్రతీది కూడా ప్రార్థన ద్వారా విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియజేస్తారు. ప్రతి అవసరత అక్రత ఎవరు మాత్రమే తీర్చగలరు? దేవుడు మాత్రమే తీర్చగలడు అని ఎవరైతే నమ్ముతారో వారు ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉంటారు. కాబట్టి ప్రార్థన చేయటం అనేది ఒక ఊపిరి వంటిదిగా ఉండాలి. ప్రార్థనా పరులుగా ఉండాలి. మన కొరకు మన అవసరాల నిమిత్తము దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. పరిశుద్ధుల అవసరాల నిమిత్తం కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. పట్టుదల ఎందుకు కలిగి ఉండాలి? దానికి దేవుడు మనం ప్రార్థన చేసిన వెంటనే సహాయం చేయకపోవచ్చు ఒక్కొక్కసారి. అయినా మనం ఏం చేయాలి? ఆపేస్తారు ప్రార్థన చేయటం. అందుకే పట్టుదల కలిగి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. ప్రార్థన అనేది ఒకసారి చేసి కాముకు ఉండకూడదు. దేవుడిని చెప్పేశాను, ఇంక అయిపోయింది, దేవుడే చూసుకుంటాడు అని ఇంక ప్రార్థించరు దాని గురించి. కానీ ఏం కలిగి ఉండాలంటున్నాడు? పూర్ణమైన పట్టుదల. పూర్ణమైన పట్టుదల. మనకి ఏదైనా కావాలంటే ఎలా ఒప్పిస్తాం? పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు? చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాగే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే మనం ఎంతో ఇష్టపడే వాటిని సాధించడానికి ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలేస్తారా? అడుగుతూనే ఉంటారా? అడుగుతూనే ఉంటారు. ప్రార్థన కూడా అటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఒక్కసారి చేసేసి నేను దేవునికి చెప్పేశాను, దేవుడు విన్నాడు, అయిపోయింది అనుకుంటారు. కానీ ప్రార్థన అనేది ఎప్పుడూ చేయాలంటున్నాడు. చూడండి, దాని కొరకు ఒక ఉపమానము యేసుక్రీస్తు వారు మాట్లాడటం అనేది జరిగింది. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాను, చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. కొంతమంది అంట ప్రార్థన చేయడానికి విసుక్కుంటారంట. నిన్న చేశాను, మొన్న చేశాను, వారం నుంచి చేస్తున్నాను ప్రార్థన, కానీ నాకు ఈ సమస్య అనేది తీరలేదు, నా అవసరం అనేది తీరలేదు అని.
తీరలేదని ఏం చేస్తారు? విసుగు వచ్చిద్దంట. విసుగు వచ్చి ప్రార్థించటం మానివేస్తారంట. అప్పట్లో ఉండేవారు, మరి ఇప్పుడు కూడా ఉంటారా? ఏదైనా మనకు ఒక అవసరం ఉంది, దేవునికి ప్రార్థనలో దేవుడిని అడిగాము, ఒకసారి 2 సార్లు అడిగిన తర్వాత జరగట్లేదు అనుకోండి, మనకు కూడా వారికి వాళ్ళు ఇసుకు వచ్చిద్దా రాదా? దేవుని మాటలు ఎప్పుడూ శాశ్వతమైనవి, అప్పుడు పనికి వస్తాయి, ఇప్పుడు కూడా మన జీవితాలకు ఎంతో అవసరం. చూడండి, అలా విసుక్కునే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. చూడండి, ప్రార్థన కొన్నిసార్లు చేసి దేవుడు ఆ సమస్యను ఇంకా పరిష్కరించినప్పుడు ఏమొచ్చిందంట? విసుగు వచ్చిందంట. అటువంటి విసుగు చెందే వారి కొరకు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నేను 2 సార్లు ప్రార్థించాను, అయినా కానీ దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు లేడు అనుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతారు కొంతమంది. అంటే తాను ప్రార్థిస్తే దేవుడు వినాల్సిందే. నేను ఒక సమస్యను దేవుడికి చెప్పుకున్నానంటే దేవుడు ఏం చేయాలి? వెంటనే దానికి సమాధానం ఇవ్వాలి, వెంటనే తీర్చాలి. తీర్చలేదనుకోండి, ఇక దేవుడు లేడు అని విసుకొచ్చేసిందంట. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అటువంటి వారి కోసము ఒక ఉపమానం. చూడండి 2వ వచనం నుంచి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఈ న్యాయాధిపతి గురించి ఇంట్రడక్షన్ ఏమిచ్చాడు ఇక్కడ? దేవుడంటే భయం లేదు, మనుషులంటే అస్సలు లెక్కలేనితనం. మనుషుల్ని ఎలా చూస్తాడు? మనుషుల్లాగానే చూడడం. మనుషుల్ని అసలు గౌరవించడు, మనుషుల్ని గౌరవించడం. దేవుడు అంటే కూడా భయం లేదు. దేవుడు అంటేనే భయం లేదంటే మరి మనుషుల్ని లెక్క చేస్తాడా? ఇక మనుషుల్ని పురుగులు చూసినట్టు చూస్తాడు అనమాట. చూడండి, దేవుడు అంటే కూడా భయభక్తులు లేవు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను, ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. అదే పట్టణంలో ఒక విధవరాలును ఉందంట. విధవరాలకు అవసరాలు అక్రతలు ఉంటాయి కదా. చూడండి, ఆమె ఏం చేసింది? ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? చాలాసార్లు వచ్చింది. సహాయం కొరకు చాలాసార్లు ఆ విధవరాలు వచ్చిందంట. వస్తే తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ ప్రతివాదికి తనకు న్యాయం తీర్చమని ఆ యొక్క న్యాయాధిపతి, ఎటువంటి న్యాయాధిపతి? మనుషులు లెక్క చేయడు, దేవుడు అంటే భయం లేదు. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వచ్చిందంట. ఆమెకేమో ఇంకొక అతనికి మధ్య ఏముంది? వివాదం అనేది ఉంది, ఒక సమస్య అనేది ఉంది. ఆ సమస్యను పరిష్కరించమని ప్రతిసారి వచ్చి వెళ్తూనే ఉంది, తరచుగా వచ్చి వెళ్తూ ఉందన్నమాట. చూడండి, నాకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చాను, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. ఎంతకాలము? కొంతకాలము. వింటున్నాడు కానీ ఆ యొక్క వివాదాన్ని తీర్చట్లేదు. వారిద్దరికి ఉన్నటువంటి వివాదాన్ని తీర్చకుండా ఏం చేస్తాడంటే ఒప్పుకోవట్లా. చెబుతుంది కానీ ఆ న్యాయాధిపతి విన్నట్టు పట్టించుకోకుండా కొంతకాలము అలా వదిలేశాడు, పట్టించుకోవట్లా. తర్వాత అతడు ఏమంటున్నాడు? నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. కొంతకాలము న్యాయం తీర్చమని తరచూ వచ్చినప్పటికీ ఏం చేశాడు ఈ న్యాయాధిపతి? కొంతకాలము ఆమె మాట వినకుండా, లక్ష్యం ఉంచకుండా ఏం చేశాడు? విడిచిపెట్టాడు కొంతకాలము. కానీ అయినా కానీ ఆమె ఏం చేస్తుంది? వచ్చి అడుగుతూనే ఉంది. అడుగుతూనే ఉండేసరికి ఆ యొక్క న్యాయాధిపతికి ఏమైనా ఆలోచన వచ్చింది? నేనా దేవునికి భయపడను, మనుషులను కూడా లెక్క పెట్టను కదా, అసలు లక్ష్యం ఉంచను కదా వారి మీద నేను, మరి విధవరాలు ఏంటి నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకోను. ఏ ఆలోచన వచ్చింది? దేవుడంటే భయభక్తులు లేని ఈ న్యాయాధిపతికి, మనుషులంటే లెక్కలేని తనము, లక్ష్యం ఉంచని ఈ యొక్క న్యాయాధిపతికి చివరికి పదే పదే తరచుగా ఈ విధవరాలు అడగటం వలన ఈ అన్యాయస్తుడైనటువంటి
న్యాయాధిపతికి సైతం ఎటువంటి ఆలోచన వచ్చింది? ఈమెను ఇలా తిప్పించుకుంటాం మంచిది కాదు. చాలాసార్లు వచ్చింది, నేను చాలా టైము వేస్ట్ చేశాను, చాలా సమయం ఆమెది నేను వృధా చేశాను, ఇన్నిసార్లు తిప్పించుకుంటాం మంచి పద్ధతి కాదని దేవుడికి భయపడని మనుషులంటే లెక్కలేనితనం ఉన్నటువంటి యొక్క న్యాయాధిపతికి ఇలాంటి ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? ఈమెకు న్యాయము తీరుద్దామనేటువంటి ఆలోచన ఆ న్యాయాధిపతికి వచ్చింది. తనలో తాను అనుకున్నాడు. మరియు ప్రభు ఇట్లనను, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? అన్యాయస్తుడును, మనుషులంటే లక్ష్యం ఉంచినవాడు, లెక్కలేనివాడు, దేవుడంటే అసలు భయమే లేని వ్యక్తికే పదే పదే గోజాడుతున్న ఆ విధవరాలి పట్ల కొంతకాలానికి ఏం కలిగింది? కనికరం కలిగింది. న్యాయం తీర్చాలని కనికరం కలిగింది. అట్టి అన్యాయస్తుడైనటువంటి యజమానుడికే, అంటే న్యాయమూర్తికే, అంటే న్యాయాధిపతికి అటువంటి ఆలోచన వస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు అంటే ఎవరు చెప్పండి? క్రీస్తు సంఘ సభ్యులు, క్రీస్తునందున్న పరిశుద్ధులు. వారు పరిశుద్ధులు పదే పదే గోజాడుతూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, దేవుడు ఎటువంటి వాడు? కరుణా సంపన్నుడు, పరిశుద్ధుడు. తన బిడ్డలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండేవాడు కాడు. అన్యాయస్తుడైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతికి అటువంటి ఆలోచన వస్తే మరి నీ తండ్రి చూస్తూ ఉంటాడా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ మాట్లాడుతున్నారు, తన్ను కూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? తాను ఏర్పరచుకున్న ప్రజల విషయంలో, మళ్ళీ ఎవరో కాదు, అన్ని జనుల గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. తాను ఏర్పరచుకున్న ప్రజలు ఇప్పుడు ఎవరై ఉన్నారు? ఇప్పుడు క్రీస్తు నందు ఉన్నటువంటి క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘ సభ్యులు. వారు తమ అవసరాల నిమిత్తము న్యాయం తీర్చమని దేవుణ్ణి పదే 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 విసుగు చెందకుండా అడుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? న్యాయం తీర్చడా? అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతే అటువంటి ఆలోచన కలిగి ఉంటే మరి నీ తండ్రి పరిశుద్ధుడు కదా, కరుణా సంపన్నుడు కదా, మరి నీ తండ్రి నీ గురించి విచారించడా? నీ గురించి ఆలోచించడా? ఒకసారి ఆలోచించండి అంటున్నారు యేసుక్రీస్తు వారు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఎవరికి వలే కాదు? అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతి వలె కొంతకాలం కూడా కాదు. మన న్యాయాధిపతి, మన జీవాధిపతి, మన తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే న్యాయము త్వరగా తీర్చును కదా. ఎందుకంటే తన ప్రజలు మొరపెట్టుచుండగా ఆయన చూస్తూ ఉంటాడా? ఉండడు కదా. త్వరగా న్యాయం తీర్చును కదా. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఎవరి గురించి? అటువంటి వారి కొరకే దేవుడు ఏం చేస్తాడంట? దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడంట. చూడండి, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్నాడు. ఇటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు ఉంటారా? ఇలా దేవుణ్ణి పదే పదే గోజాడే వ్యక్తులు విసుగు చెందకుండా దేవుణ్ణి అడిగేవారు, దేవుని సహాయం కొరకు పదే పదే అడిగేటువంటి విశ్వాసం కలిగిన వారిని మనం కనుగొనవచ్చా? ప్రభువారు వచ్చినప్పుడు ఉంటారు ఇటువంటి వారు. క్రైస్తవులు ఎట్టివారు అయ్యి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా తండ్రి కరుణా సంపన్నుడు, నేను పదే పదే తరచుగా దేవుణ్ణి అడుగుతూనే ఉంటాను, విసుగు చెందకుండా అడుగుతాను. నేను నా అంగలి ఆరిపోతున్నాను, నా నోరు ఎండిపోతున్నాను, నేను మాత్రం అడగటం మాత్రం మానను, ప్రార్థించటం మానను. నేను అడుగుతూ ఉన్నప్పుడు నా తండ్రి ఖచ్చితంగా తగు సమయంలో జోక్యం చేసుకుంటాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం ఎవరిలోనైనా కనుగొనగలమా? అట్టి విశ్వాసులు దేవునికి కావాలని ఇక్కడ ఈ ఉపమానం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు ఏమనుకుంటాం? ప్రార్థన చేసాము, దేవునికి చెప్పేసాము,
ఇంకా సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటాం. ఈరోజు చేసావు, రేపు ఎల్లుండు అడుగుతూనే ఉండాలి. మనం వీర విశ్వాసులమా? దేవుణ్ణి బాగా మెప్పిస్తున్నామా? దేవుడు మన వైపు చూసినప్పుడు సంతోషించే విధంగా మన జీవితం ఉందా? కానీ ఏమనుకుంటాం, ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు నాకున్న బలహీనతలు తీసివేయాలి, ఆర్థిక అసమానతలు తీసివేయాలి, మన ఇంట్లో శాంతి సమాధానాలు ఉండాలి అని కోరుకుంటాం తప్పులేదు. కానీ ఒక్కసారి అడిగే దేవుణ్ణి ఒక్కసారి పదే ఎందుకు అడగాలి చెప్పండి? అడగటానికి కూడా మనం యోగ్యులు కాదని ఎప్పుడైతే అనుకుంటారో ఒక వ్యక్తి, అడగటానికి నేను యోగ్యుని కాదని ఎప్పుడైతే అనుకుంటారో ఆ వ్యక్తే పదే అడగగలడు. నేను నీకు ఎన్నోసార్లు సహాయం చేశాను కాబట్టి నాకు ఒక్క సహాయం కూడా చేయవా అన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కసారి అడుగుతారు. అర్థమవుతుందా? నేను నీకు ఒకప్పుడు చాలా సహాయం చేశాను, నేను ఇప్పుడు నిన్ను ఒక్కసారి అడిగితే చాలు, నువ్వేం చేయాలి నాకు అనుకోమా బయట? మరి దేవుడి విషయంలో ఒక్కసారి అడగటానికి దేవుడికి మీరు ఏమైనా సహాయం చేశారు అంతకుముందు? చాలాసార్లు చాలా సహాయాలు చేసి ఉండి ఇప్పుడు ఒక్కసారిగా ఒక్క సహాయం అడుగుతున్నారా దేవుణ్ణి? లేదు కదా. కాబట్టి దేవుడిని అడగటానికి కూడా మనం యోగ్యులం కాదు. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు బాధ పెడుతూనే జీవిస్తూ దేవుడిని ఏదైనా సహాయం అడగాలంటే మాత్రము ఒక్కసారి అడిగి, రెండోసారి అడిగి, మూడోసారికి విసుకొచ్చేస్తుంది. అలా విసుగు చెందే వారి కోసమే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం. ఈ యొక్క విధవరాలు తరచుగా అడగటం అనేది యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఒక సామాన్య వ్యక్తి, అన్యాయస్తుడు, మనుషులంటే లెక్కలేని వాడు, లక్ష్యం ఉంచిన వాడు, దేవుడంటేనే భయం లేని వ్యక్తికి అటువంటి మనసు వస్తే నీ తండ్రి ఎటువంటి వాడు నీకు తెలీదా? అటువంటి తండ్రిని మీరు 10 సార్లు ఏంటి, 20 సార్లు ఏంటి, 100 సార్లు ఏంటి, ఎన్నిసార్లు అడగొచ్చు అడగకూడదా? అడిగితే దేవుడు మాత్రము త్వరగానే మీకు ఏం చేస్తా అన్నాడు, అది త్వరగానే మీకు నేను న్యాయం తీర్చును కదా అని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థించటం అనేది ఎప్పుడు కూడా ఆపకూడదు. మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి. బయటికి వెళ్ళామంటే ఎన్నో అవసరతలు ఉంటాయి, ఉండవా? ఏమేమి అవసరతలు ఉంటాయి చెప్పండి? బయటికి వెళ్తే ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళాం, ఏమేమి అవసరతలు ఉంటాయి? క్షేమంగా ఉండాలి. బయట ఎన్నో అపాయాలు ఉంటాయి, బయట క్షేమంగా ఉండాలి, అనారోగ్య సమస్యలు రాకూడదు, సురక్షితంగా తిరిగి మళ్ళీ ఇంటికి రావాలి. మన శరీరానికి ఏదైనా జరిగిందనుకోండి, ఎంత ఇబ్బందో ఆలోచించుకోండి ఒకసారి. అన్నీ బాగుంటేనే సరిగ్గా పనికి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంటుంది, అవునా? అన్నీ బాగుండి పనికి వెళ్ళాలంటేనే బద్ధకిస్తారు. అదే మన అవయవాలు ఏదైనా అయిందనుకోండి, వెళ్తారా? అనవసరమైన ఖర్చులు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు అడుగుతూనే ఉండండి. అడగటం అనేది మానొద్దు. అడుగుటలో మీకు విసుగు అనేది రాకూడదు. విసుకొచ్చే అంత గొప్పలం ఏమి మనం కాదు. దేవుడికి మనం చాలా ఇచ్చి ఉండి నాకు ఒకటే గొప్ప అన్నట్టు అడగకూడదు దేవుణ్ణి. దేవుడికి మనం ఏమీ ఇవ్వలేము, ఇవ్వటానికి ఏమీ కూడా లేదు. ఇంత మనం పాడాం పాట, ఏమి నీకు అర్పింపగలను, ఏమీ లేని వాడనయ్యా అని పాడామా? నిజం. అది సమస్తము దేవునివే. దేవుణ్ణి అడిగేటప్పుడు మనం బ్రతిమలాడుకుంటూ బ్రతిమలాడాలి. ఒక్కసారి కాదు, మీరు అడుగుతూనే ఉండాలి. అటువంటి వైఖరిని మనం కలిగి ఉండాలి తప్ప నేను ఒక్కసారి అడిగేశాను చాలు, ప్రార్థనలో పెట్టాను ఒక్కసారి. నువ్వు ఒక్కసారి ప్రార్థనలో పెడితే దేవుడు స్పందించడానికి నువ్వు దేవునికి ఏమైనా ఇచ్చి దేవుడు నీకు రుణస్తుడా కాదు కదా. కాబట్టి ఒక్కసారి చేసి నేను చేశాను అనేటువంటి వైఖరి, అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండకూడదు. అలాగే మన లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 11వ అధ్యాయము 5 నుంచి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము,
నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. పదే 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 అడుగుతుంటే, సిగ్గుమాలి అడుగుతుంటే అతను లేచి ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. రొట్టెలు ఇస్తాడు. మనం కూడా ఏం చేయాలి? పదే పదే దేవుడిని అడగటం అనేది మానవద్దు. ఒక్కసారి చేసి మానేయొద్దు ఎవరు. ఒక్కసారి చేయటానికి అటువంటి యోగ్యులం కాదు మనం. పదే పదే దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. మీరు దేవునికి సమయం పెట్టొద్దు, దేవునికి కండిషన్స్ మీరు పెట్టొద్దు. మనమే ఏం చేయాలి? తగు సమయం కొరకు ఎదురు చూడాలి, అడుగుతూనే ఉండాలి. చూడండి, ఖచ్చితంగా దేవుని వద్ద ఏమైనా పొందగోరు వారికి ఉండవలసినటువంటి లక్షణం అడగటం. అడగటం అంటే ఏంటి? ప్రార్థించటం. ప్రార్థించటం అనేది క్రైస్తవులకి జీవితంలో ఒక భాగం అయిపోవాలి. చూడండి, అడుగుతూనే ఉండాలి. అప్పుడు మీకు ఇవ్వబడును, వెదకుడి, మీకు దొరుకును. వెదకుడు అంటే అడుగుడి అంటే ప్రార్థించటం. వెతకటం అంటే ఏంటి? ఇంకా దేవుడు ఇచ్చేంత వరకు ఓర్పు సహనంతో సనుక్కోకుండా ఉండటం. వెతకండి, ఎప్పుడు ఇస్తాడు దేవుడు, ఎప్పుడు ఇస్తాడు నాయన, నాకు ఓర్పు సహనాన్ని దయచేయి, నువ్వు ఇచ్చేంత వరకు కూడా నేను ఓర్పును నాకు దయచేయి, నేను అడుగుతూనే ఉంటాను, నువ్వు ఇచ్చేంత వరకు కూడా నాకు ఎటువంటి నా యొక్క హృదయంలో ఎటువంటి సనుగులు గొడుగులు అనేవి లేకుండా చెయ్యి. నేను నీ కొరకు ఏం చేస్తాను? వెతుకుతూనే ఉంటాను, అప్పుడు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. తట్టుడి అంటే తీసేంత వరకు తడుతూనే ఉండాలి. కొంతమంది చూడండి, డోర్ దగ్గరికి వచ్చి ఒకసారి కొట్టి కాముగా ఉండరు. డోర్ గబక్కం తీయాలంటే ఏం చేస్తారు? పదే పదే కొడితే లోపల ఉన్న వ్యక్తి విసుగు పుట్టి, ఎందుకయ్యా అన్నిసార్లు కొడతావు, ఒకసారి కొడితే వినపడతావు మాకు, ఎందుకు ఇన్నిసార్లు కొడతావు, ఇన్నిసార్లు అవసరమా, ఒకసారి కొడితే చాలదా? తడుతూనే ఉంటారు గబగబా, స్పీడ్గా డోర్ తీసేంతవరకు కొడతానే ఉంటారు. విసుగు పుట్టైనా సరే, లోపల ఉన్న వ్యక్తి ఇసుగు పుట్టైనా సరే మొత్తాన్ని తీస్తాడు, తీయడా? అది లోపల వాళ్ళు వచ్చి తిడతారేమో, ఏమైనా అనుకుంటారేమో అని కూడా అనుకోరు, కొడతానే ఉంటారు. ప్రార్థించే వారికి ఉండాల్సిన వైఖరి పదే 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 అడుగుతూనే ఉండాలి, దేవుడు ఇచ్చేంత వరకు. అటువంటి వైఖరిని కలిగి ఉండాలి. సిగ్గుపడకూడదు, ప్రార్థించేటప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకంటే నువ్వు అడుగుతుంది దేవుణ్ణి. తోటి వారిని ఆశిస్తుంటే సిగ్గుపడాలి, తోటి వారి దగ్గర ఆశిస్తుంటే దానికి సిగ్గుపడాలి. దేవుడి దగ్గర అడిగేటప్పుడు సిగ్గుపడాల్సిందేముంది? సమస్తం కలగజేసేది ఆయనే, ఇచ్చేది ఆయనే. మరి ఆయన్ని అడగటంలో తప్పేముంది? కాబట్టి ప్రార్థించేటప్పుడు సిగ్గుపడచ్చా? కొంతమంది బ్రతిమలాడాలంటే సిగ్గు, ప్రార్థన చేయడానికి పిలిస్తే ప్రార్థన చేయాలంటే సిగ్గు. సరే, సిగ్గుపడండి. ఆకలితోనే ఉంటుంది కడుపు. ఈ పొట్ట ఎలా ఉంటుంది? ఆకలితోనే ఉంటుంది. దేవుడే కదా మన నోటిని నింపాల్సింది. ఎవరు? దేవుడు నింపాలి మన నోటిని. అలాంటప్పుడు నేను దేవుడిని అడగాలంటే సిగ్గు అంటే ఎట్లా? దేవుడి దగ్గర సిగ్గుపడ్డారనుకోండి, వారు ఇంకా ఆకలితో ఉండాల్సిందే. దేవుడు మన నోటిని నింపుతాడు. దేవుడిని పదే పదే అడగాలి. దేవుని దగ్గర సిగ్గుపడకూడదు. దేవుని ఎడల సిగ్గుపడితే తీర్పు దినం రోజు యేసుక్రీస్తు వారు కూడా మనల్ని బట్టి సిగ్గుపడతానన్నాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటి ఉపమానాలు మనం పరిశీలించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటది? క్రైస్తవుడికి ప్రార్థన చేయడం రాదు అనేది చాలా తప్ప కదా? ఇప్పటికీ ప్రార్థన చేయడం రాని వాళ్ళు ఉన్నారా లేదా? ప్రార్థన నేర్చుకోండి, కీర్తన గ్రంథం బాగా చదవండి, దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలిసిద్ది. ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి ఎలా కొనియాడాలి,
దేవుని ఎలా స్తుతించాలి, దేవుని గురించి, దేవుని యొక్క గుణలక్షణాల గురించి ఎలా మాట్లాడాలి ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. దేవుని ఎదుట మనం ఏమై ఉన్నామో కూడా కీర్తనలు చదువుతుంటే అర్థమైంది. అర్థవంతంగా మనం ప్రార్థన చేయగలం. కీర్తనలు చదవండి, అర్థవంతంగా ప్రార్థన చేయగలం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. విరిగి నలిగిన మనసుతో ప్రార్థిస్తాం. కాబట్టి మనలో ఎవరైనా సరే ఇప్పటికీ కూడా ప్రార్థించడానికి సిగ్గుపడేవారు ఎవరైనా ఉన్నారంటే మాత్రం తమ వైఖరిని మార్చుకోవాలి, ప్రార్థించటం నేర్చుకోవాలి. దేవుణ్ణి పదే పదే గోజాడటం అనేది అలవాటు చేసుకోవాలి. విసుగు అనేది చెందకూడదు. విసుగు చెందటానికి నువ్వు దేవునికి ఏమీ ఇవ్వలా, ఇచ్చింది నువ్వేం అడగట్లా. మళ్ళీ తిరిగి అర్థమవుతుందా? నేను నీకు మొన్న కారం ఇచ్చా కదా, ఇప్పుడు నువ్వు నాకు కందిపప్పు ఇవ్వు అన్నట్టు కాదు. నిజమే, ఒకప్పుడు నువ్వు కారం ఇచ్చావు, ఇప్పుడు కందిపప్పు ఏమని అడుగుతావు? 10 సార్లు అడుగుతావు, ఒకసారి అడుగుతావు? ఒకసారి అడిగితే చాలు. ఎందుకని? నువ్వు ఎవరినైతే అడిగావో ఆ వ్యక్తికి ఏం తెలుసు? మొన్న నాకు కారం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఈమె కందిపప్పు అడుగుతుంది, ఒకసారి అడిగితే చాలు అని ఇచ్చేస్తారు. ఇక్కడ అదే నా పరిస్థితి. ఇక్కడ ప్రార్థన యొక్క ఉద్దేశం, ప్రార్థనలో మనం ఒక్కసారి అడుగుతున్నామంటే దేవుడికి అంత ముందు మీరు ఏమైనా ఇచ్చారా? దేవునికి ఏమైనా ఇవ్వగలరా మీరు? అడుక్కొనుటలో మనకి సనుక్కొనటం అనేటువంటి వైఖరి ఉండకూడదు. ఆయన అడుగుతున్నందుకు గర్వపడండి, ప్రార్థిస్తున్నందుకు గర్వపడండి, ఆయనతో సంభాషిస్తున్నందుకు గర్వపడండి, వాక్యం చదువుతున్నందుకు గర్వపడండి. ఇంత గొప్ప రిలేషను మనకి క్రీస్తునందు దేవుడు కలగజేసినందుకు సంతోషపడండి. అలాగే ప్రార్థించేటప్పుడు చాలామంది 1 నిమిషంలోనే ముగిస్తారు ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన కూడా నేను చెప్తున్నా. 1 నిమిషంలో ఏమడుగుతారు దేవుణ్ణి? మీ అవసరాలే ఎన్నైతే ఉంటాయో, పరిశుద్ధుల అవసరాలు తెలుసా తెలీదా మీకు? పరిశుద్ధుల అవసరాలు ఎప్పుడు తెలుస్తాయి అని చెప్పండి మీకు? పరిశుద్ధులను అడిగి కనుక్కోవాలి, పలకరించాలి. ఎలాగున్నారు ఏంటంటే వారి కష్టాలు వారు చెప్పుకుంటారు. కాబట్టి మీరు విజ్ఞాపన కూడా చెయ్యాలి. అది కూడా విజ్ఞాపన ఒకసారి చేస్తారా? మీ వ్యక్తిగత ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చెయ్యాలి, ఎల్లప్పుడూ చెయ్యాలి. అలాగే మీరు చూసే ఉంటారు, పరిశుద్ధుల కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు వారు క్రైస్తవులను హింసిస్తున్నటువంటి శాస్త్రులను కానీ పరిసయ్యులను కానీ వెంటబడి క్రైస్తవులను వారి యొక్క ఆరాధన స్థలాల దగ్గరకు వచ్చి వారిని డిస్టర్బ్ చేయడం కానీ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు వారిని మహాసభలకు ఈడ్చుకెళ్ళి వారిని కొడుతున్నప్పుడు, వారి యొక్క శరీరాలు రంపాలతో కోస్తున్నప్పుడు, కొడాలతో కొడుతున్నప్పుడు పరిశుద్ధులు ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేసుకున్నారు లేదా? చేసుకుంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుడు వారికి కొంత సమయాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాల సమయాన్ని ఇచ్చాడు. అయినా కానీ వారు ఏం చేశారు? క్రైస్తవుల్ని హింసిస్తూనే వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారి యొక్క విజ్ఞాపనలు తండ్రికి తెలియజేసి వారిపై దేవుని ఉగ్రత వచ్చిందా రాలేదా? వచ్చినప్పుడు యూదులందరినీ ఓచుకోత కోసినట్లు మనం చరిత్రలో చూడగలం. క్రీస్తు శకం 70 అని చాలాసార్లు చెప్పాను నేను. అలాగే మనలను హింసించే వారి కొరకు మనం ప్రార్థించాలి. సంఘము శ్రమలు పడుతున్నప్పుడు వాటి విషయమే దేవునికి తెలియజేయాలి. సంఘం ఇబ్బంది పడుతున్నప్పుడు, సభ్యులు పరిశుద్ధులు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రతీది దేవునికి మనం తెలియజేస్తూ తరచుగా దేవునికి తెలియజేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆలస్యం చేయకుండా ఏం చేస్తా అన్నాడు? జోక్యం చేసుకుంటా అన్నాడా లేదా? జోక్యం చేసుకుంటాడు. మన అవసరాల విషయంలో జోక్యం చేసుకుంటాడు. సంఘం అవసరాల నిమిత్తం కూడా మనం ప్రార్థించినప్పుడు, ఒకరికొరకు ఒకరు ప్రార్థించినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడంట. అలా జోక్యం చేసుకొని అప్పట్లో 1వ శతాబ్దంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని దేవుడు ఎలా సంరక్షించాడో మనం చూడగలం. సంఘాన్ని హింసించే ప్రతి ఒక్కరిని
దేవుడు జోక్యం చేసుకొని వారి మొత్తాన్ని నాశనం చేస్తాడు వారిని. యూదులు చాలామందిని దేవుడు చంపేశాడు అంతే. సంఘం జోలికి రావడానికి అది మనిషి స్థాపించిన సంఘం కాదు. అది మనిషి స్థాపించిన సంఘం అయితే వారు దానికి ప్రొటెక్షన్ వాళ్ళే పెట్టుకోవాలి. కానీ ఇది ఎవరి సంఘం? క్రీస్తు సంఘం, క్రీస్తు శరీరము. సంఘం విషయంలో ఎవరైనా తన వంతు కృషి చేయాల్సిందే తప్ప, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృషి చేయాల్సిందే తప్ప, తమ వంతు చేయగలిగింది చేయాలి తప్ప, సంఘము అభివృద్ధి చెందకుండా ఉండటానికి, సంఘము పాడవటానికి మన వంతు ఏదైనా చేసాము అంటే జోక్యం చేసుకునేది ఎవరు? దేవుడే జోక్యం చేసుకుంటాడు. మొదటి శతాబ్దంలో అలాగే క్రీస్తు సంఘం విషయంలో యేసుక్రీస్తు వారు జోక్యం చేసుకొని సంఘాన్ని హింసించే ప్రతి ఒక్కరిని ఏం చేశాడు?